వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పగటిపూట కర్ఫ్యూకు కేబినెట్ ఆమోదం. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానికి సీఎం జగన్ నిర్ణయం. పార్టీ విచ్ఛిన్నానికి ప్రయత్నించారంటూ మంత్రుల మండిపాటు. అమాయకుల వ్యాఖ్యలకు ఈట రాజేందర్ ఎదురుదాడి. జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా లక్షణాలు. సందర్శకులకు అనుమతి నిరాకరించిన అధికారులు. పశ్చిమ బెంగాల్లో హింసపై జేపీ నడ్డా దిగ్భ్రాంతి. దేశంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా కార్యకలాపాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణా వాహనాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో మధ్యాహ్నం నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. 10,000 రూపాయలకు పెంచడం జరిగింది. మౌజంలకు 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకి పెంచడం జరిగింది. పాస్టర్లందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ కాబడినటువంటి చర్చి తరపునటువంటి స్థలం ఉండి అదే స్థలంలో చర్చి నిర్మాణం ఉండి ఆ పాస్టర్ గారికి కానీ లేదా రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయినటువంటి చర్చి పాస్టర్ గారికి 5,000 రూపాయలని గౌరవ వేతనంగా ఇవ్వటానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే కర్నూలు విమానాశ్రయానికి మన భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మీదుగా ఆ కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎక్కడన్నా భూసేకరణ చేయదలుచుకుంటే మనుషులకే కాదు జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో 8 సింహాలకు కరోనా లక్షణాలున్నట్లు జూ అధికారులు గుర్తించారు. సింహాల నుంచి శాంపుల్స్ సేకరించి వాటిని జూ అధికారుల పరీక్షల నిమిత్తం సీసీఎంపీకి పంపించారు. జూ పార్క్ లో సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సీసీఎంపీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ 8 సింహాల రిపోర్ట్స్ మంగళవారం వచ్చే అవకాశం ఉంది. నివేదికలో ఏం వస్తుందోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నెల్లూరులో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డిని కలిశారు. ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పార్లమెంట్ ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపం సమీపంలోని దుకాణాల్లో మంటలు చెలరేగాయి. మంటలు దాటికి 8 దుకాణాలు దగ్ధమయ్యాయి. షాపు నెంబర్ 84 నుంచి శకలాలు తొలగిస్తుండగా ఓ మృతదేహం బయటపడింది. అతడిని దుకాణదారుడుగా గుర్తించారు. అగ్నిమాపక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆపివేశాయి. ఈ ఘటనలో తిరుమల వ్యాపార వర్గాల్లో విషాదం నెలకొంది. టీఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసే విధంగా పలుసార్లు ఈటెల మాట్లాడారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ లో తనకు గౌరవం లేదని ఈటెల రాజేందర్ చెప్పడం సత్యదూరమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, ఆయనకు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదన్నారు మంత్రి కొప్పుల. పార్టీలో పనిచేస్తున్నటువంటి మాట వాస్తవం. ఈరోజు పథకాల పైన కూడా వారు సందర్భం వచ్చినప్పుడల్లా మరి విమర్శించడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే మరి పథకాల పైన పంట పండితే బతుకుతాం, పరిగేరుకుంటే బతుకం అనేటువంటి మాట ఈరోజు ఉన్నటువంటి పథకాలను ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించినట్టుగా మనం భావించవచ్చు. ఇటువంటి సందర్భాలలో కూడా పార్టీ స్పందించలేదు. ఎందుకంటే ఎందుకు మాట్లాడిండో ఏమో అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఏం తక్కువ జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు గౌరవం దొరికే విధంగా, మరి ముఖ్యంగా ఇరిగేషన్ రంగాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉన్నది అంటే తెలంగాణ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు 1,20,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఏర్పాటు కావచ్చు జరిగి ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి తీర్చినటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా, ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇంటింటికి మంచినీళ్ళు అందించి అనేక సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో మరి దేశంలో ఎక్కడ లేనటువంటి పథకాలను అందించి ప్రజల యొక్క మనసులను గెలిచినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి తరుణంలో మరి వారు ఈ రకమైనటువంటి మరి భావం ఎందుకు వచ్చింది, ఏ విషయం వచ్చింది, మరి ఆయనకి ఏం మేలు జరగలేదు అని అంటే అనేక రకాలుగా పార్టీతో లబ్ధి పొందినటువంటి లాభపడ్డటువంటి ఈటెల రాజేందర్ బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర. ఆయన హుజురాబాద్ కు వెళ్తే బీసీ హైదరాబాద్ కు వస్తే ఓసీ అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆయన ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదన్నారు. పార్టీలో తిరుగుబాటు తీసుకొచ్చేందుకు ఈటెల ప్రయత్నించారని మంత్రి గంగుల ఆరోపించారు. ఈటెల రాజేందర్ కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నేను మాట్లాడాను అసెంబ్లీలో, కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినా, అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన మాట్లాడిన. దేని గురించి మాట్లాడాడు? తన సొంత ఉన్న దేవరాంజలి భూములు కన్వర్షన్ కోసం మాట్లాడి తప్పు. కానీ ఏ రోజు అసెంబ్లీలో తన ముదిరాజులకు చాపపిల్లలు కావాలి, తన బడుగు బలహీన వర్గాలకు పథకాలు కావాలి అని ఏ రోజు కూడా శాసనసభలో మాట్లాడలే. ఇదే కిరణ్ కుమార్ రెడ్డితో కానీ, ఇదే రాజశేఖర్ రెడ్డితో కానీ మాట్లాడలే.
మాట్లాడింది ఏంటంటే దేవాంజలి భూమిని కన్వర్ట్ చేయాలి అని నా భూములు అని చెప్పి మాట్లాడింది. కానీ ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఫ్లో లీడర్ను మిస్యూజ్ చేశాడు తప్ప కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రిగా తన మాట్లాడకున్నా కేసీఆర్ గారు ఈరోజు ముదిరాజులకు ఆర్థికంగా ఎదిగే విధంగా చాప పిల్లలు వేసిన ఘనత, ముదిరాజులకు నీళ్లు అవైలబుల్ కావాలని చెప్పి మిషన్ కాకతీయ మీద చెరువులు తవ్విన ఘనత ఈరోజు కేసీఆర్ గారు. మరి ఏ రోజైనా కేసీఆర్ గారికి చెప్పావా నువ్వు చేపల పిల్లలు కావాలి మా ముదిరాజులకు అని చెప్పలే. ఈరోజు పదవి ఇవ్వగానే నా ముదిరాజులు, నా బీసీలు నాకు కావాలంటున్నావు. మరి పదవి ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తు రాలేదే మేమందరం? ఏ రోజు కూడా పదవి ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను మీరు దగ్గర తీయలేదు కదా? నీ పార్ట్నర్స్ ఎవరు బడుగు బలహీన వర్గాలు లేరు కదా? ఈటెల రాజేందర్ లాంటి బీసీ నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ ఈటెల చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. దేశానికే తెలంగాణ పథకాలు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది ఎందుకు చెప్పుకొస్తుందంటే, కమలాపురం శాసనసభ నియోజకవర్గం నుండి 2004లో ఈటెల రాజేందర్ గారు గెలిచారు కదా. ఆ నియోజకవర్గంలో కమలాపురం మండలము, ఆ మండలం పేరటనే ఆ నియోజకవర్గం ఉంది. అప్పటి వరకు దామోదర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. జమ్మికుంట, వేణువంక, శంకరపట్నంలో కొంత భాగం, మానకొండూరు మండలంలో కొంత భాగంగా ఉన్నటువంటి ఆ శాసనసభ నియోజకవర్గంలో 2001లో పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగినప్పుడు రైతు నాగలి గుర్తుపైన పోటీ చేశాం టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కారు వచ్చింది, అప్పుడు రైతు నాగలి పార్టీ పోటీ చేస్తే కమలాపురం జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంపీపీ చేసుకున్నాం. జమ్మికుంట జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలిస్తే ఎంపీపీ, వేణువంక జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలిస్తే ఎంపీపీ, శంకరపట్నం జెడ్పీటీసీ ఎంపీటీసీ గెలిస్తే ఎంపీపీ, మానకొండూరు, హుజరాబాదు నియోజకవర్గంలో మరి పక్కకున్నటువంటి సైదాపూరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ఇవన్నిట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గులాబీ జెండా గెలిచింది. ఆ గెలిచిన పార్టీ కరీంనగర్ జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు పార్టీకి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక చెంప తెలుగుదేశం బ్రహ్మాండంగా గెలుస్తుంది, గులాబీ జెండా ఓడిపోతుంది. కాబట్టి తెలంగాణ వాదాన్ని ఈ మొగ్గల్లో తుంచాలని చెప్పి ప్రయత్నం చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రి హోదాలో తాను ప్రగతి భవన్ కు వెళ్లినా అనుమతించలేదని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఆయన మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర లేదనడం సరికాదన్నారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసన్నారు ఈటెల. తనకు గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని అనలేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షణ సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పానని ఈటెల వెల్లడించారు. ఇస్తుందని చెప్పి అంటున్నారు. వాళ్ళు వీళ్ళే పంపించి ఇప్పించడానికి కొన్ని వేరే అనుకుంటారు. ఎవరి నోట్లో ఏం చెప్తుంది, ఎవరి మాటలు ఏమి మాకు తెలుస్తుంది. నాకు గంట ఇది కావాలి కోరికలు కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, మంత్రులు కాకపోయినా మనుషులు గుర్తించే ప్రయత్నం చేస్తే బాగుంది నా భావన తప్ప ఏ ఫలితం వచ్చినా కూడా ఇలా కమాండర్ చీఫ్ ఉంటాడు కావచ్చు కదా, కుట్ర సోల్జర్ ఉంటుంది కింద. కమాండర్ ఇన్ చీఫ్ ఎంత ఇంపార్టెంట్, యుద్ధం ఉండేవాళ్ళంటే కింద సోల్జర్ అంతే ఇంపార్టెంట్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ కూడా మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కింద కార్యకర్తలు ఉంటారు. అందరి సమన్వయం, అందరి యొక్క త్యాగం, అందరి యొక్క కమిట్మెంట్, అందరి యొక్క పంతం రిజల్ట్ కాదు. ఎన్నికలు గెలిచినాం, కింద కార్యకర్తలు పనిచేస్తుంది.
జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలోని జర్నలిస్టులను కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించండి. కరోనా వైపరీత్య పరిస్థితుల్లో జర్నలిస్టులు తమ ప్రాణాలను పరంగా పెట్టి సేవలందిస్తున్నారన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ఇప్పటికే పలు రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాయని పేర్కొన్నారు. జర్నలిస్టులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే ఏర్పాటు చేయాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీఎంకు రాసిన లేఖలో ఉన్నారు. తాడిపత్రి సమీపంలోని అర్ధా స్టీల్ ఫ్యాక్టరీలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గంధరం చంద్రుడు ప్రతిరోజు ఎంత కెపాసిటీ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందో అనే వివరాలను అర్ధా స్టీల్ ఫ్యాక్టరీ డైరెక్టర్ జయప్రకాష్ దేవరాజ్, ఇనోక్స్ గ్యాస్ ప్లాంట్ ఇన్ఛార్జి శివప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. మంగళగిరి సిఐడి కార్యాలయంలో మూడోసారి విచారణకు మాజీ మంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడారు. 2 రోజుల పాటు రోజుకు 9 గంటల పాటు విచారణ చేశారని, మళ్లీ 3వ రోజు విచారణకు రావాలని పిలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డిని, సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావును విచారణ జరిపితే ఈ పాటికి నిజాలు తెలిసేవని, 41 క్రింది నాకు హైకోర్టు బెనిఫిట్స్ ఇస్తే అధికారులు దాన్ని కాలరాస్తున్నారని ఫైర్ అయ్యారు. తనను విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారని, దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే మాపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం వెళ్తోందని, విచారణలు అన్ని చెప్పినప్పటికీ కావాలని రోజుల తరబడి విచారణకు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ రోజన్నా మీరు ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో ఒక్క 9 గంటలు వెళ్ళిన కూర్చోబెట్టారా? కూర్చోబెట్టుంటే మీ బాబాయ్ హత్యకి మంతకులు ఎవరో తెలిసేది కదా. చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల డైరీ, సంఘం డైరీ, ఆ సంఘం డైరీకి ఒక
కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అక్కడ రైతులకి కూలీలకి అందరికి అందుబాటులో ఉంది. కరోనా ఫేజ్ 1 సమయంలో కరోనా మొదటి వేవ్లో సంగమ హాస్పిటల్ బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉండి వందల మంది ప్రాణాలు కాపాడి ఇవాళ డైరీ చైర్మన్ ధూళిపాల నరేందర్ని మూడు జైళ్లు తిప్పావు. బందరు సబ్ జైలు తీసుకెళ్ళావు, బందరు జిల్లా జైలుకి తీసుకెళ్ళావు, విజయవాడ జైలుకి తీసుకొచ్చావు, రాజమండ్రి జైలుకు పంపించావు. 12 రోజులు జైల్లో ఉన్నారు. నరేంద్రకి ఆరోగ్యకర సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే ఛానల్లో చూశాను, ధూళిపాల నరేంద్ర ఎండి సంగం డైరీ జ్వరంతో దగ్గుతో బాధపడతా ఉన్నారు. ఇప్పుడే వస్తూ ఉంటే ఛానల్స్లో న్యూస్ చూశాను. అంటే మీ రాజకీయ కక్ష సాధింపు, అంటే ప్రత్యర్థుల మీద మీ అవినీతిని అసమర్థతని ప్రశ్నిస్తే కరోనా విలయతాండం చేస్తున్న రోజుల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్న మమ్మల్ని కక్షతో కావాలని తప్పుడు కేసులు బనాయించి ఈరోజు ధూళిపాల నరేంద్ర ఆరోగ్యం దెబ్బతినే విధంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కావాలని 3వ రోజు అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు. హిందూపురంలో కరోనా రోగులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడిని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కోవిడ్ హాస్పిటల్ గా నామినేట్ చేసిన విషయాన్ని గుర్తించి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంలో ముందుకు రావాలని, స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని, దయచేసి అత్యవసరమైన పరిస్థితులు ఉంటే తప్ప అనంతపురం హాస్పిటల్స్ కు రెఫర్ చేయవద్దని సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా దయచేసి తమకై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుని కరోనా బాధితులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్మెంట్ జరిగేలా చూడాలని కోరారు. ఆక్సిజన్ సిలిండర్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తామంతా కలిసి తమ నాయకులతో కలిసి 50 ఆక్సిజన్ సిలిండర్లను ఇస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజల వల్ల వాళ్ళు కూడా లాభపడి కొంచెం మంచి స్థితికి వచ్చారు. నేను ఒకటి కోరుతున్నా, ప్రభుత్వ ఆసుపత్రి మీద చాలా ఒత్తిడి ఉంది. ఈ తేజ ఆసుపత్రి కానీ, రాఘవేంద్ర ఆసుపత్రి కానీ, మీరు పేషెంట్లను అనవసరంగా దయచేసి అనంతపురానికి, మీలాగనే ఆ ఆసుపత్రి కూడా ప్రైవేట్ ఆసుపత్రి కాబట్టి సవేరే కానీ అటువంటి అనంతపురంకు పోండి అనే విషయాన్ని దయచేసి మానుకోండి. డాక్టర్ దివాకర్ గారిని కూడా కోరుతున్నా, ప్రభుత్వ ఆసుపత్రి మీ మీదనే మీరు ఒత్తిడి పెట్టుకొని ప్రైవేట్ ఆసుపత్రికి మీరు పంపకుండా ఉండకండి. దయచేసి మీరు ప్రైవేట్ మన తేజ కానీ, అక్కడ ఒక 20 బెడ్లు ఉన్నాయి, రాఘవేంద్ర ఆసుపత్రిలో బెడ్స్ ఉన్నాయి, పంపండి. ఆ డాక్టర్లను కూడా ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లను కూడా డాక్టర్ బాలాజీ కానీ, డాక్టర్ వెంకటేశ్వర్లు కానీ, ఆ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్లు కానీ, మనోజ్ను కూడా కోరుతున్నా, దయచేసి డాక్టర్ మనోజ్ గారులను వీళ్ళందరినీ నమస్కరిస్తూ, అయ్యా మీరు దయచేసి హిందూపురం ప్రజలు మన ప్రజలు, వీరి వల్ల మీరు జీవితంలో ఒక స్థాయికి ఎదగగలిగారు. దయచేసి ఇది తిరిగి ఇవ్వాల్సిన సమయం. మీకు గవర్నమెంట్ ఎట్లాగూ కోవిడ్ హాస్పిటల్స్గా మిమ్మల్ని నామినేట్ చేసింది కాబట్టి దయచేసి వీళ్ళను, ఈ పేషెంట్స్ను అటు ఇటు తిప్పకుండా, అనంతపురంకు తిప్పకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలని సవినయంగా మీకు మనవి చేస్తున్నాం. నమస్కారం. ఈ మనం డాక్టర్లు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ను కూడా కోవిడ్ హాస్పిటల్స్గా, తేజ హాస్పిటల్ కానివ్వండి, ఇంకా రాఘవేంద్ర హాస్పిటల్ కానివ్వండి, వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసాకాండ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ విభజన సమయంలోనే ఇంత తీవ్రంగా హింస జరిగినట్లు విన్నామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జరుగుతున్న హింస తమకు దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో అసహనాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ చూడలేదన్నారు. शायद ऐसी घटनाएं भारत के विभाजन के समय मैंने सुना था, लेकिन उस आजाद भारत में अब चुनाव के नतीजों के पश्चात इतनी असहिष्णुता, इनटॉलरेंस हमने आज दिन तक नहीं देखा है. कार्यकर्ताओं पर जो प्रहार हो रहा है उसको व्यक्तिगत रूप से देखने के लिए और उन कार्यकर्ताओं के साथ इस विपत्ति काल में खड़े होकर के प्रजातांत्रिक तरीके से
इस लड़ाई को लड़ने के लिए भारतीय जनता पार्टी कृत संकल्प है। वी आर कमिटेड टू फाइट दिस ideological battle and the activities of TMC, which is full of intolerance, and we are ready to fight democratically. प्रजातांत्रिक तरीके से हम इस लड़ाई को लड़ेंगे। आज मैं व्यक्तिगत रूप में देखने आया हूं, अभी मैं 24 परगना जाऊंगा, बाद में उन कार्यकर्ताओं के घर जाऊंगा जिनकी जीवन लीला चुनाव के नतीजों के कुछ घंटे बाद उनके साथ हुई है, और संतावना तो दूंगा ही दूंगा, लेकिन उनके साथ करोड़ों भारतीय बुलेटिन मुగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ఏపీలో పగటిపూట కర్ఫ్యూకు కేబినెట్ ఆమోదం, కరోనా వ్యాక్సినేషన్ పై ప్రధానికి సీఎం జగన్ నిర్ణయం। పార్టీ విచ్ఛిన్నానికి ప్రయత్నించారంటూ మంత్రుల మండిపాటు, అమాయకుల వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ ఎదురుదాడి। జూ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు, సందర్శకులకు అనుమతి నిరాకరించిన అధికారులు। పశ్చిమ బెంగాల్లో హింసపై జేపీ నడ్డా దిగ్భ్రాంతి, దేశంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యలు। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ నౌ న్యూస్।